డెలివరీ కోసమని ఒక ప్రెగ్నెంట్ లేడీ హాస్పిటల్ కి వెళ్తే తన బాడీలో బ్లడ్ లేదని ఓ పాజిటివ్ బ్లడ్ కు బదులుగా బి పాజిటివ్ బ్లడ్ ఎక్కించారు. సెప్టెంబర్ నెలలోనే దాదాపుగా 1300కు పైగా ప్రజలు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. ఈ హాస్పిటల్లో 18కు పైగా అప్పుడే పుట్టిన చిన్న పిల్లలు వాళ్ళ ప్రాణాలు అయితే కోల్పోయారు. In a dimly lit hallway, patients lie on stretchers, some in pain, others covered with thin sheets. This is the reality of some overcrowded government hospitals in India. మీ రిలేటివ్స్, నేబర్స్, వైఫ్ లేదంటే మీకు చాలా క్లోజ్ అయిన వాళ్ళకి పెయిన్స్ వచ్చి డెలివరీ కోసమని హాస్పిటల్కి తీసుకుని వెళ్తే మీరు పన్నెండు బిడ్డ కోసం వేచి చూస్తున్నప్పుడు డాక్టర్స్ మెల్లగా మీ దగ్గరకు వచ్చి ఆ తల్లి చనిపోయింది అంటే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? నవంబర్ 10, 2024లో ఒక 26 years ఓల్డ్ లేడీకి పెయిన్స్ వచ్చినప్పుడు డెలివరీ కోసమని ఆంబూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే చేర్పించారు. అరౌండ్ 10 గంటల సమయానికి అయితే తనకి చాలా పెయిన్స్ ఎక్కువయ్యి కష్టపడుతూ ఉంటే ఆ కష్టాన్ని చూడలేక ఫ్యామిలీ మెంబర్స్ అయితే స్టాఫ్ కి ఇన్ఫార్మ్ చేశారంట. వాళ్ళు ఇది ఫుడ్ టైం అని వాళ్ళ నెగ్లిజెన్సీ వల్ల 1 hour తర్వాత వచ్చారంట. ఈ 1 hour తర్వాత వచ్చినప్పుడు చూస్తే తనకు డెలివరీ అయిపోయింది, బాగా బ్లీడింగ్ అవుతూ ఉన్నాడు. 27 December 2019 24 years ఓల్డ్ ఆర్ ప్రియా అనే ఆమెను డెలివరీ కోసం వృద్ధాచలం గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించారు. డాక్టర్స్ ఒక గట్టి నమ్మకం ఏంటంటే తనకు డెలివరీ జరిగినప్పుడు డెలివరీ చేసిన డాక్టర్స్ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల తన బాడీలో ఏదో ఒక ఐటమ్ అయితే వదిలేయడం వల్ల తనకు ఇన్ఫెక్షన్ సోకిందని గట్టిగా నమ్మారు. తనకు లాప్రోటమీ చేసి తన బాడీలో ఉన్న కాటన్ ప్యాడ్ అయితే బయట తీశారు.